హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మన శాఖమూరు రిజర్వాయర్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ శాఖమూరు రిజర్వాయర్ ఏంది, ఇది ఎక్కడ జరుగుతుంది, పనులు ఎన్ని ఎకరాల్లో జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్పేది ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు నా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్నాయి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్. కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. మన శాఖమూరు రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ మొత్తం 300 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. ఈ శాఖమూరు రిజర్వాయర్ E9, E8, N11, N12 రోడ్డు నడుమధ్యన ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ పార్కు సంబంధించిన ప్లేస్ మొత్తం మీరు చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఈ శాఖమూరు పార్క్ మొత్తం సెంటర్ పార్క్ 300 ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు శాఖమూరు రిజర్వాయర్ పార్కు వ్యూ ఇది మొత్తం 300 ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్. పీపీపీ మోడల్లో కొన్ని డెవలప్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. వెల్నెస్ పార్కు, చిల్డ్రన్స్ అడ్వెంచర్స్, ఈకో రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ జోన్స్, పొటెన్షియల్ హోటల్స్ అన్నీ నిర్మాణం జరుగుతాయి అంటున్నారు ఫ్రెండ్స్ భవిష్యత్తులో. దీంట్లో 50 ఎకరాల రిజర్వాయర్ సంబంధించి నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ పనులు దాదాపు 95% వర్కులు పూర్తయినాయి ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ దగ్గర కనెక్టివ్ వర్క్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది కొండవీటి వాక్ కనెక్టివ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ దగ్గర కనెక్టివ్ వర్కులు చేపట్టే విధంగా వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది వెల్నెస్ పార్క్ ఫ్రెండ్స్. మీకు కనపడుతుంది వెల్నెస్ పార్క్ ఫ్రెండ్స్. మొత్తం ఇటువైపు కొండవీటి వాగు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్టాబ్లిష్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అది ఎస్టాబ్లిష్ చేసే ప్రాంతం మొత్తం E9 రోడ్ ఫ్రెండ్స్. మీకు కనపడుతుంది E9 రోడ్డు. E9 రోడ్డు దగ్గర కూడా బ్రిడ్జి వర్కులు జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జి వర్కులు పూర్తయిన తర్వాత ఈ కొండవీటి వాగు ఇక్కడ కనెక్టివిటీ చేస్తారు ఫ్రెండ్స్. కొండవీటి వాగుకి ఈ రిజర్వాయర్ కనెక్టివిటీ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్టాబ్లిషన్ పనులు అయితే ఇక్కడ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈ 0.03 TMC కెపాసిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శాఖమూరు రిజర్వాయరు. ఈ శాఖమూరు రిజర్వాయర్ 50 ఎకరాల్లో ఇది 0.03 TMC కెపాసిటీ. ఈ రిజర్వాయర్ 50 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నారు ఫ్రెండ్స్. చేపట్టారు చూస్తున్నారు ఫ్రెండ్స్. వర్కులు అయితే ఎక్కడ ఆగట్లేదు ఫ్రెండ్స్. చాలా వేగంగా వర్కులు జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ దగ్గర దాదాపు 95% వర్కులు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా 5% వర్కులు 5% వర్కులు జరగాల్సింది ఫ్రెండ్స్. ఆ వర్కులు కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడ వర్కులు ఏమి ఆగట్లేదు ఫ్రెండ్స్. ఇది అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీతో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. ఈ రిజర్వాయర్ల వలన ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, రేపొద్దున మన అమరావతి రాజధాని చుట్టూ వరదలు వచ్చిన, వర్షాలు పడ్డ వరదలు వచ్చినా ఆ నీళ్ళు మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రిజర్వాయర్లకు చేరే విధంగా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు ఫ్రెండ్స్. అందువలన అమరావతిలో ఎటువంటి వరదలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఆ వరద నీటిని రిజర్వాయర్లకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుపుతున్నారు ఫ్రెండ్స్. అట్లా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మన కూటమి ప్రభుత్వం ప్రతిదీ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఈ అమరావతిలో ప్రతి నిర్మాణం పనులు చేపట్టారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లా కొత్త వాళ్ళు నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. కొత్త వాడిని చిన్నవాడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ శాఖమూరు సెంటర్ పాయింట్లో 0.03 CMT కెపాసిటీతో నిర్మాణం చేపట్టారు ఫ్రెండ్స్. 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు. ఈ శాఖమూరు రిజర్వాయర్ మొత్తం 0.03 TMC కెపాసిటీ 50 ఎకరాల్లో ఈ నిర్మాణం కడుతున్నారు ఫ్రెండ్స్. శాఖమూరు సెంటర్ పార్క్లో 0.03 TMC కెపాసిటీతో
నిర్మాణం కడుతున్నారు ఫ్రెండ్స్. మీకు తెలిసిందే ఈ రాజధానిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వరదలు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా ఈ అన్ని రిజర్వాయర్లకు ఆ వరద నీరు చేరే విధంగా రాజధాని పనులు కనెక్టివిటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. రిజర్వాయర్లకి ఎటువంటి వరదలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాజధానిలో వరదలు వచ్చినా ఎటువంటి వర్షాలు పడ్డా తుఫాన్లు పడ్డా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ నీటిని మొత్తాన్ని ఈ చుట్టూ ఉన్న రిజర్వాయర్లకు చేరేలా నిర్మాణ పనులు చేపట్టారు ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం ప్రతి విషయాన్ని చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని కూటమి ప్రభుత్వం రిజర్వాయర్లు కానీ ఏదైనా అమరావతి నిర్మాణం కానీ చాలా ప్రత్యేకంగా తీసుకొని నిర్మాణాలు చేపట్టారు ఫ్రెండ్స్. ఇది మన రాజధాని మన భవిష్యత్తు ఫ్రెండ్స్, మన పిల్లల భవిష్యత్తు. ఇప్పటిదాకా మన రాజధాని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన రాజధాని డెవలప్మెంట్ మన పిల్లలకి ఎంత భవిష్యత్తుని ఇస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చెప్పేది ఇప్పటిదాకా నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అట్లా కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్నవాడిని స్టార్టింగ్లో ఉన్న కొత్త వాడిని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు మర్చిపోను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ సెంట్రల్ పార్క్లో ఫ్లవర్ గార్డెన్, ఫ్యూచర్ సంబంధించిన డెవలప్మెంట్ భాగాలు, ఎన్నో అడ్వెంచర్స్, లేటెస్ట్ టెక్నాలజీలతో మొత్తం నిర్మిస్తారు ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ గేమ్స్కి సంబంధించి, వాటర్ గేమ్స్, స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి హోటల్స్, రిసార్ట్స్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీలతో నిర్మిస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ పూర్తి వివరాలు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. దాదాపు 95% వర్క్ 90% పూర్తయినాయి. ఇంకా 5% వర్కులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అవి కూడా తొందరలో పూర్తి చేసుకొని ఈ రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కూడా నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొత్తవాడిని చిన్నవాడిని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు లైక్ చేసిన కొత్తవాడిని కూడా సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ 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 ఫ్రెండ్స్.